హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎడ్యుకేషన్ కౌన్సిలర్ సంతోష్ గారు. హలో సార్. హలో అండి, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. సార్, ఎంసెట్లో వచ్చిన ర్యాంకుని బట్టి ఏ కాలేజ్లో మనకి సీట్ వస్తుందని ముందే తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చండి. ఇప్పుడు డిపెండ్స్ ఆన్ ది రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఇప్పుడు Okay. ఫస్ట్ రౌండ్ ముందర ఎంసెట్ వెబ్సైట్లోనే ఏపీ అయినా కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, లాస్ట్ ఇయర్ డేటా అనేది ఇస్తారు. అంటే ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో, ఫైనల్ ఫేజ్లో కట్ ఆఫ్స్ అనేవి ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి మన ర్యాంక్, మన రిజర్వేషన్ కేటగిరీ బట్టి ఎస్టిమేట్ అప్రాక్సిమేట్గా చెప్పుకోవచ్చు. ఓకే. అంటే ఒక 10-15% వేరియేషన్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. సో వీ విల్ నో దట్ ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో రావచ్చండి. అదే ఒకవేళ సెకండ్ ఫేజ్కి వెళ్ళారు అనుకోండి, ఫస్ట్ ఫేజ్ డేటా అనేది రిలీజ్ చేస్తారనమాట. ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ వైజ్, బ్రాంచ్ వైజ్ ఎలా ఉంటుంది కట్ ఆఫ్ అనేది తెలంగాణ వెబ్సైట్లో, ఏపీ వెబ్సైట్లో రెండింటిలో పెట్టారు. సో దాన్ని బట్టి మనం సెకండ్ రౌండ్లో ఎంత క్లోజ్గా ఉన్నాము అని బట్టి దాన్ని బట్టి ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అదే థర్డ్ ఫేజ్కి కూడా సేమ్, అంటే సెకండ్ ఫేజ్ డేటా అనేది రిలీజ్ చేస్తారు. సో దాన్ని బట్టి ఎంత క్లోజ్ ఉన్నారు, సీట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా, వేకెంట్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దాన్ని బట్టి ముందరే తెలుసుకోవచ్చు కాలేజ్లో వస్తుందా లేదా అనేది. ఓకే.